ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే కనుక మరి భక్తుడు చాలా పెద్ద లిస్టే చెప్తా ఉంటాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను అని రాస్తూ వచ్చాడు. అసలు ఏది లేకపోయినా ఇట్స్ ఓకే. అంజూరపు చెట్లు ఎలా ఉన్నా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు కష్టపడింది పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డులో లేకపోయినా, ఎలా ఉన్నా సరే, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా నేనైతే యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. యాక్చువల్గా ఈ మాటలు మనం చదువుకోవడానికి మనం చాలా బాగుండిద్ది, కానీ ప్రాక్టీస్లోకి తీసుకుని రావడం చాలా కష్టం. మనకు అన్నీ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం అని దేవుణ్ణి ఆరాధించటం, కృతజ్ఞత హృదయంతో మన హృదయం నుంచి పాటలు రావడం చాలా ఈజీ. బట్ వెన్ అవర్ స్పిరిట్ ఈస్ క్రషింగ్ డౌన్, చాలా నలిగిపోతూ ఉన్నప్పుడు, ఒత్తిడికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, మనకి ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు, కృంగుదల మనల్ని వెంటాడుతున్నప్పుడు దేవుని స్తుతించడం చాలా కష్టం. హబక్కూకు గారు అంటున్నారు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. మనం ఆయన ఎదుటికి వచ్చి వేటి కొరకు మన సప్లికేషన్స్ ఆయన ఎదుటికి తీసుకుని వస్తాము. ఇఫ్ అట్ ఆల్, అది వాక్యం చెప్తుంది కదా, మనం ఆయన చిత్తానుసారంగా ఆయన ఏది అడిగినానో ప్రభు మన మనవి ఆలకించునన్నది. ఆయనకి ఇష్టమైంది మనం ఏది అడిగినా కూడా తప్పకుండా ఆయన చేస్తారు. మనలో చాలామందికి మనం ఏ పరిస్థితి మధ్య ఉన్న సెల్ ఫోన్ వాడతాం, మనం ఏ పరిస్థితి మధ్య ఉన్న వీడియోస్ చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమందికి స్ట్రెస్ బూస్టర్, స్ట్రెస్ రిలీజర్ సెల్ ఫోనే ఎక్కువగా వాడేస్తాం. ఎంత ఒత్తిడికరమైన పరిస్థితి గుండా వెళ్తాం, అంత ఎక్కువసేపు సెల్ ఫోన్ వాడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ నేను మీతో చెప్తున్నా, కొంతసేపు ఆయన పాదాల దగ్గర కూర్చుని, ప్రభా ఈ ఫోను, ఈ వీడియోస్, వీటన్నిటి మీద నాకు అసహ్యం కలిగించే ప్రభా, నేను నీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నా, నీతో నాకు ఏకాంతంగా గడపాలనుంది ప్రభా, నీ స్వరాన్ని వినాలనుంది ప్రభా అని ఒక సిన్సియర్ ఆనెస్ట్ ప్రేయర్, తనకు నిజంగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా ఉన్నాడని, నిజంగా మన ఎదలోతులోంచి ప్రార్థన వస్తే ఆటోమేటిక్గా దాని మీద మన ప్రభు మనకి విజయాన్ని ఇస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, కెన్ యూ సే దిస్ ప్రేయర్? మన జీవితకాలంలో ప్రభా, ప్రతి నిమిషము, ప్రతి క్షణము నేను ఆరాధించేటువంటి ఆ మనసు నాకు ప్రభా, కేవలం గొప్ప కార్యాలు పొందుకున్నప్పుడు, చాలా సంతోషంతో ఉన్నప్పుడు, నా హృదయము ఓవర్ జాయ్తో ఓవర్వెల్మ్ అయిపోయినప్పుడు మాత్రమే కాక, ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో నిన్ను ఆరాధించాలి. ప్రతి నిమిషము, ప్రతి క్షణము కదా వాక్యం చెప్తుంది, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధన చేస్తారని. ప్రతి నిమిషము, ప్రతి క్షణము ప్రభా నేను ఆరాధించేటువంటి ఆ మనసు నాకు ఈ ప్రభా మనం ప్రార్థన చేస్తే, కృంగుదల్లో ఉన్నా కూడా పాటలు వస్తాయి, కన్నీరు కారుతున్నా కూడా ప్రభు మీద ఆనుకోగలుగుతాం. ఈ ప్రార్థన ఈరోజు మనం చేద్దాం. ఈ పోర్షన్ మన దిన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా,
ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అన్నారు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.